అవినీతి అక్రమాలకు చిరునామాగా మారిన ద్రవిడ విశ్వవిద్యాలయంలో కమిటీల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. గతంలో జరిగిన అక్రమాలను ద్విసభ్య కమిటీ నివేదించిన బాధ్యులపై చర్యలకు పాలకవర్గం మీనమేషాలు లెక్కిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, నిధుల దుర్వినియోగంపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమాలపై వేసిన ద్విసభ్య కమిటీ 2 రోజుల విచారణలో అనేక విషయాలు నిగ్గుతేల్చి గవర్నర్కు నివేదిక సమర్పించింది. ఇదంతా జరిగి ఏడాది కావస్తోంది. అప్పటి వీసీ కడప రమణయ్య అక్రమాలకు కేంద్ర బిందువని తేలింది. రాజకీయ నేతల అండదండల వల్లే ఆయనపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో 8,000 పీహెచ్డీల నిలిపివేత మినహా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బాధ్యతలు చేపట్టిన తర్వాత విషయాలపైనే చర్యలు తీసుకోగలనని ప్రస్తుత వీసీ వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాలు జరిగిన నేనేటి చెప్తాను. నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన వర్క్ నేను చేస్తున్నాను. నేను ఒకే విషయం చెప్పగలుగుతాను. నేను వచ్చిన తర్వాత మీరు పాత వాటిని పక్కన పెట్టి నాతో మీరు చేయి జత కలపండి. ఒకవేళ బోధన కావచ్చు, పరిశోధన కావచ్చు, లేదా యూనివర్సిటీ అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గతం గతః నేను దానిలో ఎంటర్ కాదు. విశ్వవిద్యాలయంలో 34 మంది ఉద్యోగుల నియామకాలు అక్రమం అని తేలినా ఇంతవరకు వారిపై చర్యలు లేవు. 3 కోట్ల విలువ చేసే భవన నిర్మాణానికి ముందుగా బిల్లులు విడుదల చేసినట్లు రుజువైనా ఈ విషయంపైన అధికారులు నోరు మెదపడం లేదు. 2009 తర్వాత దూర విద్య పీహెచ్డీ ప్రవేశాలు రద్దవుతాయని, విద్యార్థులు చెల్లించిన ఫీజులో విశ్వవిద్యాలయం 60%, అధ్యయన కేంద్రాలు 40% తిరిగి ఇచ్చేలా కమిటీ నివేదిక పేర్కొంది. ఇది అమలుకు నోచుకోలేదు. గతంలో ఆడిట్ లెక్కలో అక్రమాలపై కమిటీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 80 లక్షల రూపాయలకు సరైన బిల్లులు లేవని, రికవరీ చేపట్టాలని పేర్కొన్నా అతిగతి లేదు.